నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మూవీ అనలిస్ట్ బలవంత్ సింగ్ గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. సార్, ప్రస్తుతానికి ధురంధర్ సినిమా థియేటర్స్ లో దుమ్ము రేపుతోంది. భాషతో సంబంధం లేకుండా 4 hours నియర్లీ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది ఒక ఆడియన్ ని అనేది చాలా చిన్న విషయం అయితే కాదు. ఏం చెప్తారు, దానికి గల కారణాలు ఏంటి? Madam, first I thank EHA TV. I also thank you for giving me opportunity to talk about this picture. మేడం, ఇప్పుడు దురంధర్ ఎందుకు ఆడుతుందంటే దానిలో చాలా కారణాలు ఉన్నాయి మేడం. చాలా కారణాలు ఉన్నాయి. మేబీ ఆ ఫస్ట్ పార్ట్ కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేసింది అన్ని క్యారెక్టర్స్ కి. అండ్ మేబీ ఫస్ట్ టైం ఇండియాలో మనము అట్లాంటి క్యారెక్టర్స్ చూస్తున్నాము. వాట్ హ్యాపెండ్ ఇన్ ది నేబర్ కంట్రీస్ అనేది. పాకిస్తాన్ మాఫియా ఉండొచ్చు, పాకిస్తాన్ పాలిటిక్స్ ఉండొచ్చు. ఇంకోటి మేడం, ఇది చాలా స్ట్రేంజ్. దురంధర్ అనేది ఒక పర్టికులర్ జానర్ సినిమా కాదు. దాన్ని మనం ఫ్యామిలీ అనలేము, చెప్పలేము. దాన్ని ప్యాట్రియాటిక్ చెప్పలేము, దానికి గ్యాంగ్స్టర్ సినిమా చెప్పలేము, దానికి ఏం చెప్పలేము. దానికి జానర్ లేదు. జానర్ లేదు మేడం. మనము సినిమా తీసేటప్పుడు క్లాసిఫికేషన్ చేస్తాము డెమోగ్రఫిక్స్. ఈ సినిమా ఈ ఏజ్ గ్రూప్ నచ్చుతుందని. దానికి అది ఏజ్ గ్రూప్స్ కూడా లేదు, ఎక్సెప్ట్ అబోవ్ 18 తప్ప. దానికి సెన్సర్ సర్టిఫికేషన్, దానికి ఎవరైనా చూడొచ్చు. సో మేడం, ఇట్ ఈస్ వెరీ స్ట్రేంజ్. అంటే అది దురంధర్ హ్యాస్ ప్రూవ్డ్. మీరు మంచి కథ చెప్తే చాలా అందరూ వచ్చేస్తారు. ఇంకోటి దురంధర్ ఒక చాలా పెక్యులియర్ మేడం. నార్త్ లో ఎంత ఆడుతుందో సినిమా సౌత్ లో కూడా అంతే ఆడుతుంది. ఇప్పుడు తెలుగు వర్షన్ కూడా అంతే ఆడుతుంది. హిందీ ఎంత ఉందో తెలుగు అంతే ఆడుతుంది. కొన్ని థియేటర్స్ లో మనకు తెలుగు వర్షన్ లేకపోయినా హిందీ వర్షన్ కూర్చొని చూసేస్తున్నారు. మేడం, హిందీ చూసినారు, తర్వాత తెలుగు వర్షన్ ఒక రోజు లేట్ అయింది సమ్ సెన్సర్షిప్ ప్రాబ్లమ్. సాటర్డే పడింది సినిమా. మేడం, సాటర్డే పడినప్పటి నుంచి కొన్ని సి సెంటర్లు వేశారు సినిమాది. సి సెంటర్లు నార్మల్ థియేటర్లో వేశారు, సింగిల్ స్క్రీన్ లో. ఎక్కడైతే సౌండ్ లైట్ అంతా బాగుండదు మేడం, అక్కడ కూడా హౌస్ఫుల్ ఉండే సినిమాది సాటర్డే రోజు. సో అది అందరికీ ఒక యూనివర్సల్ గా కనెక్ట్ అయింది మేడం. సినిమాది యూనివర్సల్ గా కనెక్ట్ అయింది. ఇంకోటి మనం అందరం మేడం అట్లాంటి కథలు ఎప్పుడు చూడలేదు. మేబీ మనందరికీ అది ఫస్ట్ టైం. అది ఒక నేబర్ కంట్రీ, ఒక స్పై సిస్టమ్, మళ్ళీ దాంట్లో పెద్ద స్పీచెస్, ప్రీచినెస్ అవన్నీ లేవు. కథ చెప్పాలనుకున్నారు, కథ చెప్పినారు. సో మేడం, అది వెరీ స్ట్రేంజ్ మేడం. అది అలా ధైర్యము, రియల్ క్యారెక్టర్స్ తీసుకొని, ఒక స్టోరీ తీసుకొని, ఇండియాలో జరిగిన సంఘటనలని దానికి దే కనెక్ట్ చేసి మేడం, మీరు బయటకు వచ్చేసినాక మీకు ఇది రియల్ ఫిక్షన్ అనేది మీకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ మేడం పీపుల్ ఆర్ ఫ్లాకింగ్. దురంధర్ గురించి మనం ఇంతలా మాట్లాడుకుంటున్నాము అని అంటే ఖచ్చితంగా డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. 100% మేడం. ప్రీవియస్ మూవీస్ కూడా మనం చూడాలి. ఉరి కావచ్చు, అండ్ రీసెంట్ గా వచ్చిన బారాముల్లా ఉండొచ్చు. ఈయన రాశారు. అండ్ అలా కొన్ని సినిమాలు మనం చూసినప్పుడు ఆర్టికల్ 370 అంటే ఆదిత్యధర్ యొక్క ఆలోచన డిఫరెంట్ పాత్రలో ఉంది. వెరీ డిఫరెంట్ మేడం. నేను మీకు మూవీస్ అన్ని అట్లానే ఉన్నాయి ప్యాటర్న్ చూస్తే మేడం. ఆదిత్యధర్ మేబీ అతను పర్సనల్ లైఫ్ అతను దగ్గర నుంచి చూసినొచ్చు, బికాజ్ ఈజ్ ఏ కాశ్మీరీ. కానీ మీరైనా సినిమాలో చూస్తే మేడం ఒక కామన్ థ్రెడ్ ఉంటుంది. ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ తీసుకుంటారు ఆయన, ఆర్టికల్ 370 లాగా. ఆర్టికల్ 370 వెరీ కాంప్లికేటెడ్, అది కామన్ మ్యాన్కి అర్థం కాదు. అది అతను కమర్షియల్ ఫార్మాట్ లో రాశారు సినిమా. ఒక హాలీవుడ్ సినిమా చూసిన లాగా ఉంటుంది. ఇంకోటి ఆయన సినిమాల్లో మెల్లగా థ్రెడ్స్ కనెక్ట్ అయ్యి ఆయన మళ్ళీ ఎక్కువ ప్యాట్రియాటిక్ చెప్పాడు. ఒక ఊరి ఒకటే కొన్ని సీన్స్ ఉండేది అంట, ప్యాట్రియాటిజం ఉంటుంది, చాలా ఉంటుంది. కానీ అదర్వైజ్ వెరీ సెన్సిబుల్, ఎక్కువ ప్రీచినెస్ ఉండదు. సో ఆయనకు అది కామన్ థ్రెడ్ మేడం. మీరు బారాముల్లా చూస్తే కూడా లాస్ట్ 15 minutes హీ కనెక్ట్స్ టు ఏ కాశ్మీరీ పండిత్. అంటే అది హారర్ మూవీ అని అనుకుని చూస్తాం. హారర్ ని అందులో ఉన్న ఆ లింకప్ చూస్తే మేడం, నాకు అడిగితే మేడం బారాముల్లా ఈజ్ అ బ్రిలియంట్లీ రిటర్న్. స్టార్ట్ అవుతుంది హారర్ లాగా, క్యారెక్టర్స్ మనం హారర్ సినిమా అనుకుంటాము, కానీ దేర్ ఆర్ రియల్ క్యారెక్టర్స్. మళ్ళీ సినిమా నార్మల్ టోన్ కి వచ్చేస్తుంది. ఇట్ ఈస్ టోల్డ్ ఫ్రమ్ ఏ ముస్లిం పాయింట్ ఆఫ్ వ్యూ. వెరీ రేర్ మేడం, వెరీ రేర్. సో అంటే దురంధర్ సినిమా 4 గంటలు. ప్రేక్షకుడు చిన్న సినిమాలు అనుకోండి 1 hour to అంటే 1 hour 30 minutes to 40 minutes వరకు మాత్రమే దాన్ని ట్రిమ్ చేసేస్తున్నారు. అంతకు మించి ఎవరు చూడరు అని. అండ్ 2.5 hours కూర్చోవడం ప్రేక్షకుడు చాలా కష్టమైపోయింది. అలాంటిది 4 hours సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతున్నారు. అదంత చిన్న విషయం కాదు. ఎన్ని ఇయర్స్ రాశారు దీనికి సంబంధించి? చెప్తారు దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్ 3-4 years బ్యాక్. ఆయన ఊరి తర్వాత ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు, అశ్వత్థామ. అది అశ్వత్థామ వర్కౌట్ అవ్వలేదు. సినిమా వర్కౌట్ అవ్వలేకుంటే ఆయన దురంధర్ మొదలు పెట్టినారు. బట్ మేడం, అది సినిమా చూస్తే మేడం మీకు యూ కెన్ ఫీల్ ది హార్డ్ వర్క్ ఇన్ రైటింగ్ ది స్టోరీ. తర్వాత మీరు అది సినిమా చూస్తే మేడం, అది చాలా స్టోరీ మీద మీకు పట్టు కనబడుతుంది, క్యారెక్టరైజేషన్ మీద పట్టు ఉంటుంది.
దట్టు ఇలాంటి సినిమాలు సార్ అంత తొందరగా అర్థం కావు. బట్ ఈ సినిమా ఎలా ఉంటది తెలుసా, స్కూల్లో 10 మంది టీచర్స్ 10 మంది స్టూడెంట్స్ ని కూర్చోబెట్టి పాటలు చెప్తున్నా మీరు మంచిగా ఒక బాగా ఎక్స్ప్లెయిన్ చేసే లెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే అక్కడ పీపీటీ చెప్తాము, ఇక్కడేమో సినిమా ఉంది. సో మేడం అతను ఏం చేశారు, అతను మేడం అక్కడ ఆయన క్యారెక్టర్స్ రాశారు కదా డీటెయిల్లో ఒక పాకిస్తాన్ మినిస్టర్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. హీ వెంట్ ఇన్ టు డీటెయిల్. మీకు క్యారెక్టర్స్ కరెక్ట్గా డీటెయిల్ రాసినప్పుడు, కథ ఉన్నప్పుడు దే హ్యావ్ టు ఓన్లీ యాక్ట్. ఇంకోటి మేడం, మీరు సినిమా పార్ట్ 1 పార్ట్ 2 చూస్తే టెక్నిక్ మీద పెద్దగా స్ట్రెంత్ ఉండదు, టెక్నిక్ మీద ఉండదు. ఒక సీన్ చెప్పాలనుకుంటే సీన్ చెప్పేశారు. దెన్ మేబీ మేడం వన్ ఆఫ్ ది పాయింట్, అంటే అదే పాయింట్ అని చెప్పలేము, పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ మీకు 4 hours కూర్చోబెట్టాలంటే వన్ ఆఫ్ ది రీజన్ క్యాన్ బి మేడం ది బ్యాక్గ్రౌండ్ స్కోర్. మీకు ఏమవుతుంది, పార్ట్ 1లో ఆ బ్యాక్గ్రౌండ్లో పాటలు వస్తుంటాయి. అవును మేడం, నార్మల్గా మీకు ఏముంటుంది మేడం, ఎప్పుడైనా ఒక పాత పాట వచ్చినప్పుడు మీరు విన్నప్పుడు మీరు నాస్టాలజిక్ అయిపోతారు. అంటే మీకు ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చేసింది. ఆ సీన్ స్టార్ట్ కాకముందు, వైలెన్స్ కాకముందు హీ విల్ క్రియేట్ వన్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. ఇంకా మేడం ఆ పాటల సెలెక్షన్ కూడా మీరు చూస్తే ఈ సెలెక్ట్ పర్టికులర్ లిరిక్ దాంట్లో నుంచి. సో ఇట్ మేక్స్ ఎ పర్సన్ సిట్. మీకు పార్ట్ 2 కూడా ది ఎంటైర్ స్టోరీ ఈస్ టోల్డ్ విత్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఓన్లీ. సో డిఫరెంట్ థింగ్స్ వర్క్డ్ ఫర్ ది ఫిల్మ్ మేడం. బట్ మేడం ఎండ్ ఆఫ్ ది డే దురంధర్ ఈజ్ ఏ బ్రేవ్ ఎఫర్ట్ మేడం. అవన్నీ మనం ఏదనుకుంటామో షార్ట్ ఫార్మాట్ చూస్తున్నారు జనాలు, అదంటారు ఇదంటారు. బట్ హీ హాస్ ప్రూవ్డ్ కరెక్ట్గా కథ ఉంటే పీపుల్ చూస్తున్నారు. భాషతో సంబంధం లేదు. ఇంకోటి వాళ్ళకు కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ వచ్చింది, అమ్మో అట్లా జరుగుతుందా అని. మనకు మన నేబర్ కంట్రీ గురించి కొన్ని అది ఉందో లేదో తెలియదు మేడం మనకు, బట్ వీ హావ్ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఇంకొక విషయం కూడా ఉంది సార్, దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ మనం చూస్తున్నప్పుడు రియల్ క్యారెక్టర్స్ అంటూ మనం సోషల్ మీడియాలో వాళ్ళ ఫేసెస్ వీళ్ళ ఫేసెస్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యాయి సార్. మేడం ఆ క్రెడిట్ కాస్టింగ్ ఎవరు చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. నేను అనుకుంటాను మేడం, వాట్ దే హావ్ డన్ ఇస్ రీసెర్చ్ అయిపోయినాక నార్మల్లీ పీపుల్ రైట్ ఎ స్క్రిప్ట్, దెన్ దే రైట్ ది క్యారెక్టర్స్. మేడం దాని కాస్టింగ్ ముఖేష్ చబారియా మేడం, అంటే నేను మూవీ టైటిల్ క్రెడిట్ లో చూశాను. ఈజ్ ఎ వెరీ పైనియర్ ఇన్ కాస్టింగ్. నేను అనుకుంటా మేడం ఆయనకి మొత్తం ఫ్రీడమ్ ఇచ్చేసారు. బస్ ఇది క్యారెక్టర్, ఇట్లా కనబడాలి నాకు. ఇప్పుడు అతను హిట్లు ఇచ్చాడా ఫ్లాప్లు ఇచ్చాడా, అతను టీవీ యాక్టర్, అది సంబంధం లేదు నాకు. హీ హ్యాస్ టు లుక్ లైక్ దిస్. సో మేడం అక్కడ కాస్టింగ్ హ్యాస్ డన్ 70% ఆఫ్ ది జాబ్. మీకు కరెక్ట్గా మంచి దొరికినప్పుడు ఇంకా మీకు మేకప్ వేసిన తర్వాత అతను ఆయన లైన్స్ చెప్పుకొని వెళ్ళిపోయాడు అంతే. సో మేడం మీకు దురంధర్ వన్ ఆఫ్ ది రీజన్ ఈస్ అది కాస్టింగ్. అంటే తర్వాత కూడా మేడం మీకు సినిమా చూస్తే దాంట్లో ఎక్కడ హీరోయిక్ ఎలిమెంట్స్ లేరు, ఎక్కడ మనకు రణవీర్ సింగ్ కనిపించారు, క్యారెక్టరే ఇంకా ప్రతి మనిషి దాంట్లో ఇంపార్టెంట్, ప్రతి మనిషి హీరో దాంట్లో. అంతెందుకు సార్, మాధవన్ గారు అని అంటే ఒక డ్రీమ్ బాయ్, అలాంటి ఆయనకి ఒక బాల్ హెడ్ పెట్టి ఫోన్ లోనే ఆయన క్యారెక్టర్ అంతా ఫోన్ లో పెట్టినారు. ఎంత ఇంపార్టెన్స్ క్యారెక్టర్, ఎంత వెయిటేజ్ ఉంది మేడం. పార్ట్ 2 వచ్చేసరికి ఆయన ఇంపార్టెన్స్ ఉంటది, మళ్ళీ రాకేష్ బేడి ఇంపార్టెన్స్ ఉంటది క్యారెక్టర్. ఇన్ఫాక్ట్ మేడం పార్ట్ 2 లో అయితే ఒక సీక్వెన్స్ ఉంటది వేర్ హీ జస్ట్ సిట్టింగ్ ఆన్ ది జీప్, there is other person who is fighting. అది వెరీ రేర్ మేడం సినిమాలో జరిగేది. మన సినిమాలలో కానీ ఏదైనా సినిమాలో కానీ హీరోనే కొట్లాడుతుంటాడు, నేను ఇలా కొట్లాడాడు, వేరే వాళ్ళు కొట్లాడుతున్నారు, తల నరికేసిండు, ఈయన ఈ జస్ట్ సిట్టింగ్. సో మేడం ఆదిత్య గారు మేడం ఫర్ ఎవ్రీ క్యారెక్టర్ ఎస్ జస్టిఫైడ్. ఇంకా అలా పాత్రలు మెల్లమెల్లగా అన్ని కనెక్ట్ అయ్యి వస్తుంది. మీరు పార్ట్ 2 చూస్తే మేడం హీ హాస్ కనెక్టెడ్ ఆల్ ది డాట్స్. కాకపోతే ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే చాలా వైలెన్స్ ఉంది, అన్ని ఫైటింగ్లు అంతా కొట్టేసుకోవడాలు మేడం. ఇప్పుడు మైనస్ పాయింట్ అట్లా మేడం మీరు ఒక కథ గ్యాంగ్స్టర్ది చెప్తున్నారు, ఇంకా దాంట్లో మేడం ఇప్పుడు ఆ పర్టికులర్ ప్లేస్ ఏదైతే ఉందో పాకిస్తాన్లో చూపించారు, దట్ ఈస్ నోన్ ఫర్ వైలెన్స్. ఇట్ ఈస్ నోన్, ఆ గ్యాంగ్స్టర్స్ ఆర్ నోన్ ఫర్ వైలెన్స్. ఇంకోటి మేడం నార్మల్గా ఏమంటారంటే అక్కడున్న మాఫియా ఈజ్ మోర్ పవర్ఫుల్ అండ్ మోర్ బ్రూచల్ దెన్ వాట్ మాఫియా వీ హ్యావ్ సీన్ చెప్తారు. అక్కడ దే ఆర్ వెరీ బ్రూచల్, అంటే తల నరకడం అనేది వాళ్ళది కామన్, అది కామన్. సో యూ హ్యావ్ టు షో మేడం. అనుకుంటే అది ఉంది కాబట్టి అది ఇంపాక్ట్ వచ్చింది, లేకపోతే రాదు మేడం అది ఇంపాక్ట్. మాత్రం వైలెన్స్ ఉండాలి అంటారు ఖచ్చితంగా, అంటే ఆ క్యారెక్టర్ కి అవసరం మేడం, అది ఆ క్యారెక్టర్ కి అవసరం, వాళ్ళు అట్లా బతుకుతున్నారు. అండ్ ఇప్పుడు చాలా మూవీస్ మనం చూస్తూ ఉంటాము, దురంధర్ చూస్తుంటే మాత్రం ఒక సర్ప్రైజింగ్ గానే అనిపిస్తుంది. చాలా సార్లు చెప్పినట్టుగా నేను 4 hours ఒక సీట్ ఎడ్జ్ లో ఒక ఆడియన్స్ ని కూర్చోబెట్టింది అనేది చిన్న విషయం అయితే కాదు. సో ఏం నేర్చుకోవాలంటారు దురంధర్ ని చూసి? మనం ఏం నేర్చుకోవాలంటే మేడం, ఇప్పుడు ఏదైనా సినిమా డైరెక్టర్ హీ షుడ్ బిలీవ్ ఇన్ హిమ్సెల్ఫ్, హీ షుడ్ బిలీవ్ ఇన్ ది స్టోరీ. అసలు మనం ఏం చెప్పబోతున్నాం అండి, కథ తర్వాత మనం కథలో ఏదైతే క్యారెక్టర్ రాస్తాం కదా, అది ఎంతవరకు జనాలకి కనెక్ట్ అవుతుంది.
మీరు మీరు ఏం రాస్తున్నారు స్టోరీ, ఇంకా క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కామన్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతలేడు. సో ఇప్పుడు మీరు రాసేటప్పుడు మేడం దురంధర్తో అయితే నౌ ఎవ్రీబడి హ్యాస్ టు లెర్న్ వాట్ స్క్రిప్ట్ రైటింగ్ ఇస్. యూ హ్యావ్ టు రైట్ కంటెంపరీ, ఎవరికి అర్థమవుతుంది, ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది అసలు ఆ కథ జున్నికి, నంబర్ 1. సెకండ్, మీరు ఏదైతే క్యారెక్టర్ రాస్తున్నారో ఇట్ హ్యాస్ టు బి డీటెయిల్డ్. జస్ట్ హీరో ఉన్నారు కదా ఆయనకు ఇంట్రడక్షన్ షార్ట్ ఇద్దాం అనేది ఇప్పుడు అది వర్కౌట్ అవ్వదు. మీరు క్యారెక్టర్లో బట్టి వెళ్ళిపోవాల్సిందే. తర్వాత ఆ సినిమాకి ఏం అవసరమో మీరు అదే చేయండి. మీరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకండి. ఫస్ట్ ఆ కథకి ఈ క్యారెక్టర్ అవసరము, ఈ క్యారెక్టర్కి ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అవసరము, దాని మీద మీరు శ్రద్ధగా డీటెయిల్గా వెళ్ళి అది తీసేయండి, అంతే చాలు. కానీ మీరు మళ్ళీ మార్కెట్ డిమాండ్స్ నడిమిట్లో రాకండి. కాదు ఇది మనం ఈ ఐటమ్ సాంగ్ పెడదాము, అది పెడదాము, హీరో పెడదాము, కాస్ట్యూమ్, అవసరం లేదు. మీ స్టోరీ ఏముందో యూ స్టిక్ టు ది స్టోరీ. కానీ యాక్చువల్గా కథ రాసుకునేటప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయగలం, అన్ని జోనర్స్ ని మనం మెప్పించగలమా లేదా, ఇవంటి గురించే కదా మధ్యలో కామెడీ పెడతారు, డాన్స్లు పెడతారు, ఫైటింగ్ పెడతారు, కాస్త రొమాన్స్ పెడతారు, ఇవన్నీ మనకి కావాలి. బట్ దురంధర్ వాటిని చెరిపేసింది అనుకో. మేడం దురంధరే కాదు మేడం, ఆ ఎరా ఇస్ ఓవర్ మేడం. ఒక 70s, 80s, 90s, ఒక లాస్ట్ 10 years వరకు మనం సినిమా టికెట్ తీసుకుంటే మనము లోపల పోతే మనకు అన్ని కావాలా, హీరోయిన్లు, పాటలు, గీటలు అన్నీ రావాలి. మేడం టుడే జనరేషన్ మేడం మేడం వీఆర్ వెరీ గుడ్ స్టోరీ లిస్నర్. మనం ఎందుకు వెళ్తాము సినిమాకి, ఒక కథ విన్నికి వెళ్తాము. సో ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే మీరు కథ చెప్పాలనుకున్నారు, కథ చెప్పండి. నాకు మీరు పాటలు చూపించేసి ఏదో బ్యాక్డ్రాప్ చూపించేసి నాకు అవసరం లేదు. నేను అవన్నీ చూసుకున్నాను, అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. నాకు మీకు ఏదో రిచ్ అర్బజన్ ఏదో కంట్రీ చూపిస్తారు, నాకు అవసరం లేదు, నేను గూగుల్లో చూసుకుంటాను. మీరు కథ చెప్పాలనుకున్నా నా దగ్గర టైం లేదు, నేను కూర్చుంటాను, ఎన్ని గంటలంటే కూర్చుంటాను, నాకు కథ చెప్పండి. నాకు అది కావాలి, ఆడియన్స్కి అది కావాలి. సో మీరు చూస్తే మేడం లాస్ట్ 1 yearలో, లాస్ట్ 1.5 year 2 yearsలో అది తమిళ్ సినిమా ఉండొచ్చు, తెలుగు ఉండొచ్చు, మలయాళం ఉండొచ్చు, హిందీ ఉండొచ్చు, ఏ డైరెక్టర్ అయితే కథ చెప్పాలనుకున్నాడు, కథ సిన్సియారిటీ అంటే మేడం మీకు ఒకటి హానెస్టీ ఇన్ సినిమా అంటారు. దురంధర్ ఈజ్ ఏ హానెస్టీ ఇన్ సినిమా. అది ఆ హానెస్టీ ఇన్ సినిమా ఎవరైతే తీశారో అన్ని హిట్ అయినాయి, తెలుగులో కూడా హిట్ అయినాయి, బాలీవుడ్లో హిట్ అయినాయి. మేడం అది హిట్ కాకుండా ఇట్ హెస్ ఎర్న్డ్ రెస్పెక్ట్ టు ది ప్రొడ్యూసర్, రెస్పెక్ట్ టు ది డైరెక్టర్, రెస్పెక్ట్ టు ది యాక్టర్. చాలా సందర్భాల్లో మీరు రెస్పెక్ట్ అన్న వర్డ్ ని మూవీస్ కి చాలా ఎక్కువగా వాడుతూ ఉన్నారు. ఏంటి అసలు మేడం? ఎందుకంటే మేడం నేను చెప్తాను మేడం, మూవీస్ ఈజ్ ఏ వెరీ క్రియేటివ్ ప్రొఫెషన్ మేడం. ఇట్ ఈస్ ఎ వర్క్ ఆఫ్ ఆర్ట్. మీరు ఆ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఫస్ట్ యూ షుడ్ ఫీల్ వెరీ హ్యాపీ. యూ హ్యావ్ క్రియేటెడ్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ క్రియేటెడ్ సంథింగ్. ఏదైనా మీరు యూ క్రియేటెడ్ ఎ ఫిల్మ్ విచ్ హ్యాస్ టు స్టాండ్ టెస్ట్ ఆఫ్ టైమ్. అంటే అది 10 years 20 years తర్వాత కూడా జనాలు దే షుడ్ రిమెంబర్. దట్ షుడ్ బి ది అజెండా. యూ షుడ్ ఎర్న్ రెస్పెక్ట్. డబ్బులు అనేది మేడం ఈజ్ ఎ బై ప్రోడక్ట్. మీకు సినిమా బాగుందంటే డబ్బులు బై డిఫాల్ట్ వచ్చేసింది. కానీ మీరు డబ్బులను టార్గెట్ చేశారనుకోండి, మీకు డబ్బులు వచ్చినాయి, ఫ్రైడే రోజు సాటర్డే రోజు డబ్బులు వచ్చినాయి, కానీ మీకు రెస్పెక్ట్ రాలేదే, అందరు తిట్టినారే సినిమా చూసి. సో మీరు వాట్ ఈస్ దట్ యూ అచీవ్డ్? సెన్సిటివ్ కాదు మేడం. యాక్చువల్గా మేడం ఆ ప్రొఫెషన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలా. ఎందుకంటే యు ఆర్ డీలింగ్ విత్ పీపుల్స్ మనీ, యు ఆర్ మేకింగ్ ద ఫిల్మ్ ఫర్ ది కస్టమర్. మీరు బయటికి వచ్చినప్పుడు ఇఫ్ యూ కెన్ గివ్ ద కస్టమర్ ఏ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మేడం, యూ విల్ ఎర్న్ రెస్పెక్ట్. ఇప్పుడు మీరు చెప్పే స్టోరీ, ఇప్పుడు ఎన్నైతే సినిమాలు నేను చెప్తున్నా హిట్ అయినాయో, 12th ఫెయిల్ ఉండొచ్చు, బల్గమ్ ఉండొచ్చు మేడం, దే ఎర్న్ రెస్పెక్ట్. మనీ అయితే వచ్చేసింది కదా మేడం ప్రొడ్యూసర్కి. సో దే షుడ్ గో ఫర్ ఇట్ మేడం. మీకు దే సే మేడం, సినిమా ఎవరన్నా మీరు తీస్తే యాజ్ ఎ డైరెక్టర్గా ఇట్ షుడ్ హ్యావ్ ఏ రీవిజిట్ వాల్యూ, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కాల్డ్ ఏ హిట్. రీవిజిట్ వాల్యూ అంటే మీరు 1 year తర్వాత చూసినా, 5 years తర్వాత చూసినా, యూ షుడ్ ఫీల్ లైక్ గోయింగ్ బ్యాక్ టు దట్ ఫిల్మ్ అగైన్. కొన్ని సినిమాలు ఉన్నాయండి అలా ఉంటాయి మేడం, చాలా ఉన్నాయి అట్లా మేడం, అన్ని లాంగ్వేజెస్ లో ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నాయి? నెంబర్ 1. అచ్చా, సపోజ్ ఇప్పుడు మీకు దురంధర్తో ఇంకోటి ఉంటుంది మేడం. ఇప్పుడు 1 Aditya Dar, 1 director, he spent 300 crore and that film he is earning 2000 crore. Part 1 Part 2 కలిసి వాళ్ళు 250 300 అవుతున్నాను, అసలు 300 అనుకోండి, 400 అనుకోండి. దట్ మీన్స్ ఇట్ హెస్ ఎర్న్ 2000 crore. మేడం ఇండియాలో సపోజ్ ఇఫ్ యూ గెట్ 10 Aditya Dars, వేర్ ఆర్ వి మేడం? దట్ మీన్స్ 10,000 crore industry in a year. Now we are struggling for 4,000 5,000 crore. దానికి చాలా కష్టపడుతున్నాం. అంటే మేడం మీకు బిలీవ్ చేయరు, మీరు తెలుగు, హిందీ, తమిళ్, గీమిల్ మొత్తం తిప్పి కొడితే మనము 6,000 7,000 కోట్ల ఇండస్ట్రీయే మనము.
అంతే. మనం ఏదో పెద్ద గొప్ప అనుకుంటాం. అది ఏదో ఫార్మా కంపెనీ టర్న్ ఓవర్ ఉంటుంది సంవత్సరానికి. మనం ఏవో పెద్ద చెప్తున్న అవసరం లేదు. వీఆర్ ఇన్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. సపోజ్ మేడం 10 ఆదిత్యదారు దొరకరా మనకు ఇండియాలో? ఉన్నారు సార్. ఉన్నారు కదా. నేనేమంటాను మేడం, ఉన్నారు, కరెక్టే, ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి టాలెంట్ ని ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ఎస్, దే ఆర్ క్రియేటింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎ బిజినెస్. ఇప్పుడు మేడం, ఇప్పుడు దురంధర్ మూలంగా, ఆ కలెక్షన్ మూలంగా ఎన్నో థియేటర్లు బతుకుతున్నాయి, ఎంతో మందికి లైవ్లీహుడ్ వచ్చింది. ఇమాజిన్ మేడం, ఒక 10 సినిమాలు దురంధర్ సంవత్సరానికి వస్తే. ఇప్పుడు డైరెక్టర్స్ ఆ వేలు లేకపోతే వాళ్ళ థాట్లు ఖచ్చితంగా చేంజెస్ వస్తాయేమో సార్. రావాల్సిందే మేడం. ఇక్కడ ఏమవుతుంది మేడం, మీకు నేను ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. మీకు బ్యాడ్ ఎగ్జాంపుల్, దురంధర్ ఫస్ట్ టైం కాదు మేడం. ఎవ్రీ టైమ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా వస్తుంది. ఒక మొగ్లాజామ్ వచ్చింది, వాళ్ళు 19 years కష్టపడినారు. అందరూ అనుకున్నారు ఓఫ్ ఇది ఫార్ములా అని. ఎవరు దాని దగ్గరికి రాలేదు. ఓకే, మీకు ఫార్ములా తెలిసింది ఎవరు కాదు, షోలే వచ్చింది మేడం. షోలే వాజ్ ది బిగ్గెస్ట్ స్టోరీ ఎవర్ టోల్డ్. అంటే ఈ రోజు దురంధర్ ఎట్లుందో ఆ రోజు షోలే ఉండే రిలీజ్ అయినప్పుడు. ది ఎంటైర్ కంట్రీ వాస్ టాకింగ్, యూనో, ఆ ఫిల్మ్ మేకింగ్, ఆ క్యారెక్టర్స్ అన్ని. మేడం అదే డైరెక్టర్ మేడం తిరిగి తీశారా సినిమా? తీయలేదు. అయితే మేడం ఇప్పుడు మీకు ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఇప్పుడు దురంధర్ మాట్లాడుతాను మేడం. నాకు అడిగితే శివ వచ్చింది మేడం, ఆర్జీవి గారిది మేడం. ఆ రోజు కూడా ఎంటైర్ ఇండస్ట్రీ వాస్ టాకింగ్, బస్ దిస్ ఈజ్ ఫిల్మ్ మేకింగ్ అని. ఇది ఫిల్మ్ మేకింగ్, ఇది క్యారెక్టర్, ఇది రియలిస్టిక్ క్యారెక్టర్స్, దీనికి రిలేట్ అవుతున్నాం అందరము, ఇది మనం అని. ఆయన ఒక 4-5 సినిమాలు తీశారు మేడం, ఆ రియలిస్టిక్, ఆ జానర్లో, ఆ ఎకో సిస్టంలో. సో నేనేమంటాను మేడం, ఒక సినిమాతో మీరు వచ్చిందంటే దాని దగ్గరలో మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి, ఆ ఆడియన్స్కి ఇది అవసరమని. కానీ ఎక్కడికో మళ్ళీ డివైట్ అయిపోతారు. ఇప్పుడు కొన్ని మూవీస్ వెళ్ళిన తర్వాత డివైట్ అయిపోతారు. మన దగ్గర కన్సిస్టెన్సీ లేదు మేడం. అది ఇట్ ఈస్ వెరీ సాడ్ సినిమా. మూవీస్ రావడం కష్టం కాదు, సేమ్ డైరెక్టర్ అంటే డైరెక్టర్స్ కూడా కన్సిస్టెంట్ గా చేయలేదు. అంటే ఒక జోనర్ లో ఆడియన్స్ దాన్ని ఒప్పుకున్నప్పుడు పదే అదే సినిమా ఇష్టపడరు. కాదు, పదే కాదు, మీరు పదే తీసే అవసరం లేదు. ఇప్పుడు మేడం, ఇప్పుడు మీకు హాలీవుడ్ ఉంటుంది. హాలీవుడ్ లో స్టీవెన్ స్పిల్బర్గ్ ఉండొచ్చు, క్రిస్టోఫర్ నోలన్ ఉండొచ్చు మేడం. వాళ్ళు మీరు ఫిల్మోగ్రఫీ చూస్తే ఒక సినిమాకి వేరే సినిమాకి జానర్ లో డిఫరెన్స్ ఉంది. బట్ దే రేస్డ్ ది బెంచ్ మార్క్. దే వెంట్ హై. అంటే ఫిల్మ్ మేకింగ్ కానీ స్టోరీ టెల్లింగ్ లో కానీ దే హ్యావ్ ఇంప్రూవ్డ్. అందుకే దే ఎర్న్ రెస్పెక్ట్. మన దగ్గర వెరీ అన్ఫార్చునేట్లీ సినిమా డైరెక్టర్ ఫస్ట్ ఫిలిం, సెకండ్ ఫిలిం, థర్డ్ ఫిలిం ఓకే, దెన్ దెర్ ఇస్ ఎ డిప్. అది ఎందుకో నాకు అర్థం కాదు. యాక్చువల్గా మీకు మొత్తం టెక్నిక్ తెలిసినప్పుడు నేను సేమ్ జోనర్ అంటలేను. ఇప్పుడు హాలీవుడ్లో కూడా సేమ్ జోనర్ లేవు. ఇప్పుడు మీరు క్రిస్టోఫర్ నోలన్ ఉండొచ్చు, జేమ్స్ కామెరాన్ ఉండొచ్చు, మీకు ఈయన ఉండొచ్చు, మేడం, ది జానర్స్ ఆర్ నాట్ సేమ్. దే టుక్ ది ఫిల్మ్ మేకింగ్ టు ఏ హయ్యర్ లెవెల్. అంటే మూవీకి ఆ డిఫరెన్స్ చూపిస్తున్నారు అండ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ని పట్టుకోగలుగుతున్నారు. అది మనం ఎక్కడో మిస్ కాదు. మనం ఇంతవరకు ఎవరు కన్సిస్టెన్సీ లేదు మేడం. ఇప్పుడు నేను 3 Idiots చూసిన తర్వాత రాజు హిరాని ఐ బికెమ్ ది బిగ్గెస్ట్ ఫ్యాన్. ఎందుకంటే అతను ఇంత ముందు మున్నాబాయి ఎంబీబీఎస్, దట్ ఈస్ ద బెస్ట్ స్టోరీ ఎవర్ టోల్డ్, దట్ ఇస్ ద బెస్ట్ స్క్రిప్ట్ ఎవర్ రిటన్ మేడం ఇండియాలో. తెలుసా మీకు అది? మున్నాబాయి ఎంబీబీఎస్. దెన్ హీ కేమ్ విత్ 3 Idiots. అబ్బా, వీ హ్యావ్ సంబడి అనుకున్నాము. బట్ ఆఫ్టర్ దట్ ది క్వాలిటీ ఆఫ్ రైటింగ్ కానివ్వండి, ది క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కానివ్వండి, ఇట్ వెంట్ డౌన్ అండ్ డౌన్. తర్వాత రణబీర్లోకి ఏదో సంజు వచ్చింది, బట్ యూనో ఇది కన్సిస్టెన్సీ ఇస్ మిస్సింగ్. అది కొంచెం టఫ్ సార్. అది మనం ప్రాక్టికల్ గా చూసినట్టు అంటే మేడం, ఇప్పుడు ఒకటే పర్సన్ అదే కన్సిస్టెన్సీని మెయింటైన్ చూస్తూ నంబర్ ఆఫ్ మూవీస్ తీయడం అనేది ఎవరికైనా కష్టం. అంటే కష్టం. మరి నేనేమంటాను, మీకు బాక్స్ ఆఫీస్ ఫిగర్స్ లో డిఫరెన్స్ రావచ్చు. మీకు ఈ సినిమా 1000 కోట్లు చేసింది, నెక్స్ట్ సినిమా మీద 50 చేయవచ్చు. కానీ ఆర్ యూ కన్సిస్టెంట్ ఇన్ ది స్టోరీ టెలింగ్? అది ఇంపార్టెంట్ కదా మేడం. అది అన్ని సినిమాలు మీకు 1000 కోట్లు చేసే అవసరం లేదు. కానీ మీ నెక్స్ట్ సినిమా చిన్న బడ్జెట్ సినిమా వచ్చినా యూ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే మీరు అన్నది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే దీని తర్వాత ఇంకో సినిమా ఎవరు, ఇంకొక ఆర్టిస్ట్ ఎవరు, ఇట్లా వెతుకులాట కాకుండా సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ మేడం. అయితే ఎవరు ఫాల్ట్ అది మేడం? ఇప్పుడు కాదు ఎవరు ఫాల్ట్? టైం తో సంబంధం లేకుండా, ఆర్టిస్టులతో సంబంధం లేకుండా మూవీ తీయగలిగినప్పుడు ఇలాంటి మూవీస్ వస్తాయి. అయితే నేను చెప్తాను మేడం, ఇప్పుడు దీనికి ఒక ఫార్ములా ఉంది మేడం. ఇఫ్ యు ఆర్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్, మీరు 1000 కోట్ల సినిమా ఇచ్చినా, ఎంత ఇచ్చినా, సినిమా ఫ్రైడే రిలీజ్ అయిపోయిందంటే మీ వర్క్ అయిపోయింది. యూ హ్యావ్ టు గో అండ్ అన్లర్న్, దెన్ స్టార్ట్ అగైన్ ఫ్రెష్. మీరు పాత గ్లోరీ మీద, పాత హిస్టరీ మీద పోలేరు. మన దగ్గర ఇండియాలో అది ప్రాబ్లం. నా పాత సినిమా 1000 కోట్లు చేసింది కాదు, నువ్వు మర్చిపోదానికి ఇంకా అయిపోయింది, తీసేసావు, ఆడియన్స్ చూసేసినారు కాదు, కస్టమర్ హ్యాస్ ఎక్స్పీరియన్స్ దట్ అయిపోయింది. యూ హ్యావ్ టు అన్లర్న్, దెన్ యూ హ్యావ్ టు అగైన్ ఫిగర్ అవుట్ నేను ఇప్పుడు ఏం చెప్పాలి, ఎందుకంటే నా మీద రెస్పాన్సిబిలిటీ వచ్చింది.
ఇప్పుడు నా మీద రెస్పాన్సిబిలిటీ వచ్చింది, నేను ఏం తీసినా జనాలు నాతో ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ మేడం, అట్ వన్ టైమ్ మేడం, దేర్ వాజ్ వన్ డైరెక్టర్ మేడం, లైక్ ఇఫ్ యూ సీ మణిరత్నం ఫిల్మ్ మేడం, he climbed all the ladders, but then again there is a dip. స్టార్టింగ్ లో మనం మౌన రాగం చూసినాము, రోజా చూసినాము, he peaked his career. మళ్ళీ దెర్ ఇస్ నో కన్సిస్టెన్సీ. అంటే ఇప్పుడు మేడం ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉంటాయి ఇష్యూస్, కానీ సపోజ్ నేను ఐఎమ్ ది బిగ్గెస్ట్ ఫ్యాన్, ఏమవుతుంది, ఐ ఫీల్ డిసప్పాయింటెడ్, బాస్ హౌ మచ్ ఐ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ అని, అండ్ సడన్లీ యూ డిసప్పాయింటెడ్ మీ. సో మేడం అది డైరెక్టర్కి మేడం, మీరు సినిమా హిట్ వచ్చినాక యూ హ్యావ్ నో ప్రెషర్, యూ హ్యావ్ టు యాక్చువల్లీ గో బ్యాక్ అండ్ స్టార్ట్ అగైన్. ఇంకోటి ఫార్ములా నెంబర్ 1. ఇంకోటి మేడం, దే షుడ్ బి ఓపెన్ టు టేకింగ్ ఒపీనియన్ అండ్ అడ్వైస్. ఏం జరుగుతుందంటే, ఎందుకంటే మీరు కథ మొదలు పెడుతున్నారు, ఆ కథ మీద వచ్చిందాక సినిమాలో ఇట్ ఈస్ బిట్ 1 year to 2 years టైం. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు 2 years కి ఆ కథకి ఎంత వాల్యూ ఉంటుందని, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇప్పుడు దురంధర్ అయిన స్క్రిప్ట్ తీసుకున్నారు, ఆయన తెలుసు ఇట్ విల్ నాట్ బికమ్ ఓల్డ్ అని. సో నెక్స్ట్ 10 years తర్వాత చూసినది ఫ్రెష్ కంటెంట్ గానే అనిపిస్తుంది, కనబడుతుంది. ఎందుకంటే మేడం దట్ క్యారెక్టర్స్ వీ హావ్ ఎక్స్పీరియన్స్డ్ కదా మేడం. ఇంకోటి మనకు అడ్వాంటేజ్ ఏముంది మేడం, దురంధర్ మనం సోషల్ మీడియా ఇంత ఎక్స్పోజ్డ్ అయినాము, మనకు చాలా తెలిసినాయి, కరెన్సీ గురించి అక్కడ నుంచి చాలా తెలిసినాయి. సోషల్ మీడియా లేకుంటే మీకు దురంధర్ అర్థం కాదు. అంటే మీరు అది ఆ సీక్వెన్సెస్ ఫాలో చేయలేదు అనుకోండి, ఇండియాలో ఏం జరిగింది అసలు ఎట్లాంటి అవి అర్థం కాదు మీకు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. చాలా మంది సినిమా రిలీజ్ అవ్వక ముందు అయిన తర్వాత అసలు ఏంటి ఆ క్యారెక్టర్స్ ఏం చేసే అనేది సోషల్ మీడియాకి వెళ్ళి సర్చ్ చేసినారు, ఓకే అని అర్థం చేసుకున్నారు. నిజంగా అట్లాంటి ఒక ప్లేస్ ఉంది, నిజంగా అట్లాంటి మనుషులు ఉన్నారని వాళ్ళు చాలా కనెక్ట్ అయినారు దానికి, అబ్బో ఇట్లాంటి మనుషులు కూడా ఉన్నారని. సో మేడం నౌ పీపుల్ హ్యావ్ టు స్టార్ట్ ఫైండింగ్ దోస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ మేడం. దీస్ ఆల్ ఆర్ ద రీజన్స్ సార్ దురంధర్ ఈ రోజు మన సీటెడ్ లో కూర్చోబెట్టడానికి. థాంక్యూ సో మచ్. థాంక్యూ. yes ma'am.